అందరికీ నమస్తే అండి. దేశం మొత్తాన్ని కుదిపేసే ఒక కుంభకోణం, ఒక స్కామ్ మన ఆంధ్రప్రదేశ్లో బయటపడింది. సాధారణంగా మన దేశంలో, మన సిస్టంలో సివిల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ తర్వాత సివిల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ అనేది జాతీయ స్థాయిలో జరుగుద్ది. యూపీఎస్సీ నిర్వహిస్తుంది. రాష్ట్ర స్థాయిలో గ్రూప్స్ అంటే మనకి సిస్టంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, సివిల్ సర్వీసెస్ అధికారులు ఎంత కీలకమో వాళ్ళ దిగువలో ఉండే డివిజనల్ స్థాయి అంటే గ్రూప్ 1 స్థాయి అధికారులు కూడా అంతే కీలకం. గ్రూప్ 1 స్థాయి అధికారులు కూడా జిల్లా స్థాయిలోనే వివిధ బాధ్యతల్లో వివిధ హోదాల్లో ఉంటారు. సో ఈ గ్రూప్ 1 నియామకాల్లో ఒక పెద్ద కుంభకోణం జరిగింది అని సిట్ నిర్ధారిస్తూ 10,720 పేజీల నివేదికను నిన్న హైకోర్టుకి సమర్పించింది. ఈ నివేదిక మొత్తం బయటకు రాలేదు కానీ అన్ని పేజీలు ఎవరూ చదవలేరు కానీ కొన్ని కీలకమైన అంశాలు మనకి ఈరోజు నేషనల్ మీడియాలోనూ అన్ని మీడియాల్లోనూ వచ్చాయి. మీరు కూడా వీలైతే టైం తీసుకొని అక్రమాలు ఏ విధంగా ఏం జరిగింది అనేది చదవండి, ఎడ్యుకేట్ అవ్వండి, చైతన్యం అవ్వండి. ఎందుకంటే ఎంత వరస్ట్గా మన సిస్టమ్స్ పనిచేసాయి, ఎంత వరస్ట్గా మన గవర్నమెంట్ పనిచేసింది అనేది కళ్ళకు కట్టినట్టు సిట్ చెప్పింది. నేషనల్ మీడియాలో కూడా వచ్చాయి, చూడొచ్చు. ఇదిగోండి, ఇది ఎన్డీటీవీలో వచ్చింది. ఏపీఎస్సీ గ్రూప్ 1 వాల్యుయేషన్ అండర్ సిట్ స్కానర్ సీరియస్ ఇర్రెగ్యులారిటీస్ ఫ్లాగ్డ్. The Group 1 mains examination was held from December 14 to 2020 with 6,807 candidates appearing for all 7 papers. The APPSC initially adopted digital evaluation, declared the results on April 1, shortlisting 326 candidates అని ఏం జరిగింది, ఓవరాల్గా సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి, ఎంతమందిని ఏ విధంగా అనేది మొత్తం ఎన్డీటీవీలోను అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియాలోను, హిందూలోను, అన్ని పత్రికల్లో కూడా, అన్ని నేషనల్ మీడియాలో కూడా చాలా డీటెయిల్డ్గా వచ్చింది. సిట్ రిపోర్ట్ ఫ్లాగ్స్ వైడ్ స్ప్రెడ్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 వాల్యుయేషన్ ప్రాసెస్ అని ఇచ్చారు. సో నేను ఓవరాల్గా నేషనల్ మీడియాలో వచ్చిన కథనాలు, సిట్ ఇచ్చిన రిపోర్టు, దానిలో ఓవరాల్గా నేను చదివి ఒక సారాంశాన్ని మాత్రమే ఈ వీడియోలో చెప్తాను. చాలా దారుణంగా జరిగిందండి. నిజంగా మన రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ అవ్వాలి. చదువుకున్న వాళ్ళందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. దీనికి ఎవరు బాధ్యులు, వాళ్ళకి కఠిన శిక్షలు పడే వరకు కూడా మనం ఫైట్ చేయాలి. ఎందుకంటే సో ఇది మొత్తం టైం లైన్తో సహా చెప్తా. అసలు ఈ గ్రూప్ 1 స్కామ్కి సంబంధించి టైం లైన్ మనం ఒకసారి చూస్తే 2018 అంటే గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2018లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఏపీఎస్సీ నోటిఫికేషన్ నెంబరు 27/2018 గ్రూప్ 1 సర్వీసెస్ పోస్టులకు నియామక ప్రక్రియ జారీ చేశారు. 2019 మే 26వ తేదీన దీనికి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమినరీ టెస్ట్ నిర్వహించారు. సో అభ్యర్థులు మొదటి దశ అనమాట. ఆ తర్వాత 2019 నవంబర్ 1వ తేదీన ప్రిలిమ్స్ ఫలితాలు ప్రకటించి మెయిన్స్కు సెలెక్ట్ అయిన అభ్యర్థుల షార్ట్ లిస్ట్ ప్రకటించారనమాట. ఆ తర్వాత 2019 డిసెంబర్ 12 నుంచి 23 మధ్య గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించాల్సిన షెడ్యూల్ను ప్రకటించారు. గ్రూప్ 1 మెయిన్స్ ఎప్పుడెప్పుడు జరుగుద్ది అనేది షెడ్యూల్ ప్రకటించారు. ఇక 2020-21 మధ్య మెయిన్స్ ఆన్సర్ స్క్రిప్ట్ను డిజిటల్ ఎవాల్యుయేషన్ విధానంలో మూల్యాంకనం వ్యవహారం ప్రారంభమైందనమాట. ఆ తర్వాత 2021-22లో డిజిటల్ వాల్యుయేషన్, మార్క్స్ డేటా ఎవాల్యుయేషన్ ప్రొసీజర్పై అభ్యంతరాలు, వివాదాలు మొదలయ్యాయి. 2022 మే 26వ తేదీన గ్రూప్ 1 మెయిన్లో ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ ఫలితాలు ప్రకటించారు. అండ్ జూన్ 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించిన మరిన్ని ఏపీఎస్సీ నోటీసులు, రిజల్ట్లు వెలువడ్డాయి. సో ఆ తర్వాత కొంతమంది అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉద్యోగాలు రాలేదో వాళ్ళకు అనుమానాలు వచ్చి అవకతవకలు జరిగాయని కోర్టును ఆశ్రయించారు. ఎప్పుడు 2022లోనే కోర్టును ఆశ్రయించారు. దాదాపుగా 408 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి కోర్టులో. వాళ్ళు కోర్టులో పిటిషన్ వేస్తూనే వాళ్ళకున్న అనుమానాలు, వాళ్ళు చేసిన ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలన్నీ కోర్టుకి ఇచ్చారు. అప్పుడే కోర్టు దీని మీద పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగలేదు. కోర్టు చెప్తున్నప్పటికీ దీన్ని అలా నొక్కిపెడుతూ వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద దర్యాప్తు చాలా వేగంగా ప్రారంభమైంది. సో చివరికి నిన్న ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఓవరాల్గా ఈ రిపోర్టు ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, చాలా క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే, అతిపెద్ద విషయం ఒకటి, ప్రైవేట్ సిస్టమ్స్ డేటా హ్యాండ్లింగ్ ఇది జరిగిందంటే ప్రైవేట్ వ్యక్తులు తలదూర్చారు, అర్హత లేని వాళ్ళ చేత దిద్దించారు, మార్కులు ఫస్ట్ కొన్నేసి ఆ తర్వాత కొంతమందికి పెంచారు, కొంతమందికి తగ్గించారు. అలాగే సంబంధం లేని హాయ్లాండ్లో 84 రోజుల పాటు ఆన్సర్ షీట్స్ ఉంచారు.
అండ్ కొన్ని ఓఎంఆర్ షీట్ల మీద దిద్దుబాట్లు ఉన్నాయి. వైట్ మార్కర్ ఉంటుంది చూసారా, వైట్, దాంతో దిద్దేసి మళ్ళీ వీళ్ళకి నచ్చిన మార్కులు వేశారు. అండ్ ఈ ఓవరాల్గా మాన్యువల్గా ఎక్కడెక్కడైతే పెట్టారో దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా డిలీట్ చేసేశారు. అంటే ఎవరు లోపలికి వెళ్ళారు, ఎవరు బయటకు వచ్చారు, ఎవరు దిద్దడానికి వెళ్ళారు, ఎవరు లేరు అనేది కూడా చెప్పలేదు. ఇలా అనేకం జరిగాయి అన్నమాట. సో ఇది చాలా పెద్ద స్కామ్ అండి. అయితే ఈ స్కామ్ని కోర్టు ఏం చేస్తుంది అనేది కీలకం. సిట్ రిపోర్ట్ ఆధారంగానే కోర్టు ట్రయల్స్ ఉంటుంది, కోర్టు తదుపరి దర్యాప్తు జరుగుద్ది. సో ఇప్పుడు సిట్ ఏం చేయాలి, వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేశారో, ఏవేవైతే నిర్ధారించారో దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా కోర్టుకు చూపించాల్సి ఉంటుంది. అవన్నీ జరుగుతాయి. అయితే ఒకసారి మనం చూస్తే ఈ సిట్ మొత్తం 736 ఆన్సర్ షీట్ని ఎవాల్యుయేట్ చేశారు కదా, పేపర్లు దిద్దారు కదా, మూల్యాంకనం అయింది కదా, అందులో 736 తీసుకున్నారు. తీసుకొని దీన్ని ఫారెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అందులో 718 ఆన్సర్ షీట్స్లో తప్పులు ఉన్నట్టుగా ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. అంటే 97.55% ఆఫ్ పేపర్స్ వాళ్ళు శాంపుల్గా ర్యాండమ్గా తీసుకున్న వాటిల్లో 97% తప్పుడుగా దిద్దారు. అందులో 718లో 197 పేపర్లకేమో మార్కులు పెంచారు, మార్కులు పెరిగాయి, వాళ్ళకి రావాల్సిన మార్కుల కంటే ఎక్కువ వేశారు. 222 మందికేమో మార్కులు తగ్గించారు, వాళ్ళకి రావాల్సిన మార్కుల కంటే తగ్గించారు. 29 ఎగ్జామినర్ ఇనీషియల్స్ లేకుండా దిద్దారు. అంటే ఎగ్జామినర్ ఉంటారు కదా, వాళ్ళ ఇనీషియల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి ఏమీ లేకుండా దిద్దడం పూర్తి చేశారు. అండ్ 159 ఆన్సర్ షీట్ల మీద సిగ్నేచర్ లేదు. అసలు ఎవరు దిద్దారు, ఏ ఎగ్జామినర్ ఎవరు ఏంటనేది అసలు సిగ్నేచర్స్ మిస్ మ్యాచ్ అయ్యాయి. అండ్ 114 ఆన్సర్ షీట్లు వేర్వేరు చోట్ల దిద్దారు. అండ్ వేర్వేరు ఇంకులు ఉన్నాయి, ఒక చోట డార్క్ బ్లూ, ఇంకో చోట లైట్ బ్లూ, అలా వాళ్ళకి నచ్చిన ఇంకులతో రకరకాలుగా దిద్దారంట. సో అది ఓవరాల్గా ఈ 114 ఆన్సర్ షీట్లో ఇది కనిపించింది. ఇలా ఈ 718 ఆన్సర్ షీట్లలో కూడా రకరకాల ఇర్రెగ్యులారిటీస్ వాళ్ళు గమనించి ఓవరాల్గా అది ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు అనేది ఇప్పుడు కనిపెట్టే పనిలో పడ్డారు. సిట్ ఇచ్చిన రిపోర్ట్లో ఇది కీలకం. ఇక హాయ్లాండ్లో రెండో దశ జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఏంటి, డిజిటల్ మూల్యాంకనం జరిగిపోయిందంట. డిజిటల్ మూల్యాంకనం జరిగిపోయింది. అందులో ట్రూ గ్రేడర్ ఎడ్యూ సర్వీసెస్ అనే ఒక సంస్థకి డిజిటల్ మూల్యాంకనం కాంట్రాక్ట్ ఇచ్చారు. ఎటువంటి టెండర్ లేకుండానే వాళ్ళకి ఇచ్చారు, ఎటువంటి అర్హత లేకుండా, ఎటువంటి టెండర్ లేకుండా ఇచ్చారు. సాధారణంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మూల్యాంకనంకి ఎవరికైనా ఇచ్చినప్పుడు అథెంటికేషను, అలాగే ఆడిట్ ట్రయల్, అలాగే యాక్సెస్ కంట్రోల్, ఈ మూడు కూడా ఏపీపీఎస్సీ పర్యవేక్షించాలి, చాలా జాగ్రత్తగా పర్యవేక్షించాలి. కానీ అదేమీ జరగల. అదేమీ లేకుండా ఈ ట్రూ గ్రేడర్ ఎడ్యూ సర్వీసెస్ అనే సంస్థకి టెండర్ ఇచ్చేశారు. ఇది డిజిటల్ మూల్యాంకనం కోసం. యాక్చువల్లీ డిజిటల్ మూల్యాంకనం చేయకూడదు, ఇటువంటి పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డిజిటల్ మూల్యాంకనం చెల్లదు. ఆ తర్వాత కోర్టు తప్పు పట్టడంతో మాన్యువల్గా మూల్యాంకనం చేయడానికి హాయ్లాండ్లో రెండో దశలో మూల్యాంకనం చేశారు. ఈ హాయ్లాండ్లో మూల్యాంకనంలో అక్కడ 84 రోజుల పాటు పేపర్లు ఉంచారు. అది ప్రైవేట్ స్పేస్, అక్కడ ఉంచారు. అండ్ దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు అవి కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు. ఎవరు లోపలికి వెళ్తున్నారు, ఎవరు బయటకు వస్తున్నారు, ఏమీ కూడా బయట ప్రపంచానికి తెలియదు, సంబంధం లేకుండా చేశారు. అక్కడ 169 ఓఎంఆర్ షీట్లలో వైట్ కరెక్షన్స్ ఫ్లూయిడ్స్ ఉపయోగించారంట. ఓఎంఆర్ షీట్లు కూడా, అంటే ఓఎంఆర్ షీట్లలో కూడా దిద్దుబాట్లు ఉన్నట్టుగా గుర్తించారు. ఇట్లా ఈ హాయ్లాండ్లోనే చాలా అక్రమాలు జరిగాయి. కొంతమంది ఎటువంటి అర్హత లేని వాళ్ళని, ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళని కూడా ఎవరు పడితే వాళ్ళని ఎగ్జామినర్లుగా, వాళ్ళని పేపర్లు దిద్దే వాళ్ళగా లోపలికి తీసుకెళ్ళిపోయి వాళ్ళ చేత పేపర్లు దిద్దించారు అనేది సిట్ అబ్జర్వ్ చేసింది, గమనించింది. అదంతా కూడా రిపోర్ట్లో ఇచ్చింది. తర్వాత డిజిటల్ ఎవాల్యుయేషన్ షార్ట్ లిస్ట్లో ఆయన 202 మంది మాన్యువల్ లిస్ట్లో లేరు. మొదటి దశలోనేమో డిజిటల్ మూల్యాంకనం చేశారు. డిజిటల్ మూల్యాంకనం చెల్లదు అని చెప్తే తర్వాత మాన్యువల్గా చేశారు. దానిలో చేసిన 202 మంది దీనిలో మిస్ అయ్యారు. ఇది ఎలా జరిగింది, ఏది తప్పు, ఇలా కొత్త అనుమానాలు వచ్చాయి. సో 165 సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించిన ఆన్సర్ షీట్స్, అలాగే 161 మంది అన్సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించిన ఆన్సర్ షీట్లు, అండ్ ర్యాండమ్గా ఇంకొన్ని ఆన్సర్ షీట్లు, అవన్నీ కూడా సిట్ పరిశీలించింది. సెలెక్ట్ అయిన వాళ్ళు ఏ విధంగా సెలెక్ట్ అయ్యారు, వాళ్ళకున్న అర్హతలు ఏంటి, వాళ్ళు రాసిన సమాధానాలు ఏంటి, సెలెక్ట్ కాని వాళ్ళు ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు,
వాళ్ళు రాసిన తప్పులేంటి, వాళ్ళు చేసిన తప్పేంటి, ర్యాండమ్గా ఇవి సెలెక్ట్ చేసి, అలాగే వేరే వాళ్ళకి కూడా కొన్ని షార్ట్ లిస్ట్ చేసి ర్యాండమ్గా సిట్ తీసుకొని వాటిని ఫారెన్సిక్ ల్యాబ్కు పంపించింది. పంపించగా అనేక అవకతవకలు, అనేక అక్రమాలు బయటపడ్డాయి. సో ఇప్పుడు దీని మీద కోర్టు ఏం చేయబోతోంది? సిట్ అయితే తేల్చింది, అక్రమాలు జరిగినట్టు తేల్చింది. సో ఇప్పుడు కోర్టు ఏం చేయబోతుంది? దీనిలో మనకు ఉత్పన్నమయ్యే ప్రశ్నలు చాలా కీలకమైన ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, 718 స్లిప్స్ ఎందుకు ఆల్టర్డ్ అయ్యాయి అంటే సిస్టమాటిక్ ఇర్రెగ్యులారిటీ దీనిలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే వాటిని ఎవరు మార్చారు? అసలు 736 పేపర్లకు గాను 718 పేపర్లో మార్కులు పెంచడం, తగ్గించడం ఇదంతా జరిగింది కదా, దిద్దుబాట్లు జరిగాయి కదా, దాన్ని ఎవరు మార్చారు? అది కూడా సిట్ నిర్ధారించాలి, ఆధారాలు చూపించాలి. అలాగే చీఫ్ ఎగ్జామినర్స్ ఎందుకు మార్కులు మార్చారు? సాధారణంగా ఎగ్జామినర్స్ అక్కడ మార్కులు వేసేసిన తర్వాత దాన్ని చీఫ్ ఎగ్జామినర్ మార్చకూడదు. ఎందుకు మార్చారు అక్కడ? అతని అవసరం ఏమొచ్చింది? అలాగే వారల్ ఇన్స్ట్రక్షన్స్ ఎవరిచ్చారు? ఇప్పుడు ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్లో పలానోళ్ళకి మీరు మార్కులు తగ్గించండి, పలానోళ్ళకి పెంచండి, పలానోళ్ళని రికమెండ్ చేస్తూ వారల్గా ఎవరైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా? వారల్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తే రిక్రూట్మెంట్ చేసేస్తారా? మార్కులు మార్చేస్తారా? అలా ఇస్తే ఎవరిచ్చారు? లేదు డాక్యుమెంట్లుగా ఇస్తే డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉందా లేదా? 202 డిజిటల్ క్యాండిడేట్స్లో ఎందుకు మాన్యువల్ లిస్టులో లేరు? డిజిటల్లో ఉన్న వాళ్ళు మాన్యువల్ లిస్టులో లేరు 202 మంది. ఎందుకు లేరు? దీనికి కారణం ఏంటి? సో సెలక్షన్ ఇంపాక్ట్ అక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అలాగే ఆల్టరేషన్స్ వల్ల ఎవరి ర్యాంక్ మారింది? ఈ దిద్దుబాట్లు, ఈ మార్పులు చేర్పులోని ఎవరెవరి ర్యాంకులు ఎంతెంత మారాయి? సో ఇలా ఈ ఓవరాల్గా ఈ స్కామ్లో చాలా అనుమానాలు ఉన్నాయి. ఒక పెద్ద కుంభకోణమే జరిగినట్టు ఉంది. అయితే దీనిలో కోర్టు ఏం తేల్చాలంటే మనీ ట్రయల్ ఏమైనా ఉందా అంటే ఎవరైనా ఒక పెద్ద రాజకీయ నాయకుడు దీనిలో ఇన్వాల్వ్ అయ్యి, లేదంటే ఒక పెద్ద స్థాయి అధికారి దీనిలో ఇన్వాల్వ్ అయ్యి కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని అనర్హులకు ఏమైనా ఉద్యోగాలు ఇస్తే దీనిలో మనీ ట్రయల్ ఉందా అనేది సిట్ నిర్ధారించాలి, ఆధారాలు చూపించాలి. అలాగే బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్, ఎవరెవరు లబ్ధి పొందారు, ఎవరెవరు అనర్హులకు ఉద్యోగాలు వచ్చాయి, అది కూడా పలానోళ్ళు పలానాలా జరిగిందని సిట్ నిర్ధారించాలి, నిరూపించాలి. అలాగే వీళ్ళ మధ్య జరిగిన కమ్యూనికేషన్స్ ఏ విధంగా జరిగాయి? ఓకే, నేను నీకు 30 లక్షలు ఇస్తాను, నాకు ఉద్యోగం ఇయ్యని నేను అడుగుతా, ఏ విధంగా జరిగింది కమ్యూనికేషన్? కాల్ రికార్డ్స్ ఏంటి? వీళ్ళు ఎక్కడైనా కలిశారా? కలిస్తే గూగుల్ టేక్అవుట్ లొకేషన్స్ ఏంటి? ఇవి కూడా ఖచ్చితంగా కనిపెట్టాలి. అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఎవరిచ్చారు, ఈ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా సిట్ కనిపెట్టాలన్నమాట. సో ఇవన్నీ చాలా పెద్ద అంశం అండి. ఖచ్చితంగా ఇప్పుడు నేను అనుకోవడం, కోర్టు ఇమీడియట్గా ఈ సిట్ రిపోర్ట్కి సంబంధించి ప్రాథమిక ఆధారాలు పరిశీలిస్తే, ఒకటి అనుమానాలు ఉన్న క్యాండిడేట్లని ఎవరికైతే మార్కులు పెరిగాయి వాళ్ళకి జాబులు ఇచ్చారో వాళ్ళని తాత్కాలికంగా వెనక్కి పిలవచ్చు, వాళ్ళ జాబులు పోవచ్చు, ఒకటో ఆప్షన్. లేదు మొత్తం రిక్రూట్మెంట్నే క్యాన్సిల్ చేసి దీని మీద పూర్తి స్థాయి విచారణకు ఆదేశించి రిక్రూట్మెంట్ని మొత్తం క్యాన్సిల్ చేసినా చేయొచ్చు. అలా చేస్తే నిజంగా అర్హత ఉండి ఉద్యోగాలు పొందిన వాళ్ళు అన్యాయం అయిపోతారు. సో ఇది ఎవరి తప్పు, ఎవరి హయాంలో జరిగింది? ఇక్కడ ఫైనల్గా మనం అది కూడా చెప్పుకోవాలి, కంక్లూజన్లో అది కూడా చెప్పుకోవాలి. సో 2018లో నోటిఫికేషన్ వచ్చింది. 2018 నోటిఫికేషన్ నెంబర్ 27/2018. 2019 నుండి 2022 మధ్య రిక్రూట్మెంట్ జరిగింది. అంటే మొదటి దశలో ప్రిలిమినరీ ఎగ్జామ్ కావచ్చు, ఆ తర్వాత మెయిన్స్ కావచ్చు, మూల్యాంకనం కావచ్చు, నియామకాలు కావచ్చు, అవన్నీ కూడా ఈ హయాంలోనే జరిగాయి. ఆ తర్వాత 2022 నుంచి 2024 వరకు కోర్టు ట్రయల్స్, రకరకాల వాదోపవాదాలు జరుగుతున్నాయి. తర్వాత 2024 నుంచి 2026 మధ్యలో సిట్ ఎంక్వైరీ జరుగుతుంది. సో ఇక్కడ ఎవరికి తప్పు? గతంలో టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు ఓన్లీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారు, వాళ్ళేమీ ఎగ్జామ్ నిర్వహించలా, వాళ్ళేమీ మూల్యాంకనం చేపట్ల వాళ్ళ హయాంలో. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే మూల్యాంకనం జరిగింది, పరీక్షలు నిర్వహించారు, రిక్రూట్మెంట్ నిర్వహించారు, మూల్యాంకనం జరిగింది. అంటే ఇదంతా పూర్తిగా కూడా వైసీపీ హయాంలోనే జరిగింది, వైసీపీ హయాంలోనే ఈ అక్రమాలు జరిగాయి. నిజంగా ఇది నేను పైన టచ్ చేశాను అంతే, ఈ 10 నిమిషాలు వీడియోలో పైన టచ్ చేశాను అంతే. కానీ మీరు నేషనల్ మీడియాలో వచ్చిన వార్తలు చదివినా, లేదా సిట్ ఇచ్చిన నివేదికను పరిశీలించినా, లేదా దీనికి సంబంధించి మీరు ఏదైనా ఏఐని యూజ్ చేసి ఎవరైనా ఏఐని అడిగినా సరే చాలా డేటా వస్తుంది, మీకు చాలా డెప్త్గా డేటా వస్తుంది. 100% అక్రమాలు జరిగిన మాట నిజం. దానికి బాధ్యులు ఎవరు అనేది ఇప్పుడు కోర్టు తేల్చాలి, వ్యవస్థలు తేల్చాలి.
ఆ బాధ్యులకు ఎటువంటి శిక్ష పడుతుంది అనేది కూడా కోర్టులో వ్యవస్థ తేల్చాలి. అండ్ దీనిలో డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు పొందిన వాళ్ళని శిక్షించాలి, అన్యాయంగా ఉద్యోగాలు రాని వాళ్ళకి కూడా న్యాయం చేయాలి. ఇది వ్యవస్థల మీద ఉన్న బాధ్యత, ప్రభుత్వం మీద ఉన్న బాధ్యత. చూద్దాం ఏం చేస్తారనేది. థ్యాంక్ యూ.